ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. అర్జున ఉవాచ. మొట్టమొదటి శ్లోకం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్రేయాయాతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఓ స్వామి కృష్ణయ్య, కర్మయోగము శ్రేయస్కరమైనదా, కర్మ సన్యాసము శ్రేష్టమైనదో, ఈ రెండింటిలో ఏది నా మార్గమో తెలుపు కృష్ణయ్య అని అర్జునుడు కృష్ణుడిని అడిగితే, 2వ శ్లోకంలో శ్రీ భగవానువాచ, భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు 2 మోక్ష సోపాన సాధనములు. అందుకు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్ఠానము శ్రేష్టమైనది. అంటే స్వామి శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సన్యాసములు 2 మోక్ష సోపాన సాధనములు అని చెప్పి వివరంగా చెప్పారు. 3వ శ్లోకం. జ్ఞేయ సనిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓ అర్జున, ఇతరులను ద్వేషించక తాను చేయు పనులకు ప్రతిఫలమును కోరడో అతడే నిజమైన సన్యాసి. సుఖదుఖాల బంధము నుండి విడువడి ముక్తుడై భగవద్భక్తుడవుతాడు. ఎప్పుడైతే ఇతరుల్ని ద్వేషించక తాను చేసే పనులకు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మంచి సత్కార్యాలు చేస్తారో వారు భగవద్భక్తుడు అవుతారు. 4వ శ్లోకానికి అర్థం. సాంఖ్యయోగో పృథద్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. పండితుడు పరమాత్మ మన ఆత్మలోనే ఉన్నాడు అని అనుకుంటాడు. ఆయన ద్వారా ప్రపంచంలో ఏ ప్రయాణం ద్వారా కానీ ఏ పని చేసినా భగవత్ కార్యము అని అనుకుంటారు. ఒక పండితుడు అంటే ఏమిటి? దేవుడి గురించి తెలిసినవాడు, వేదము తెలిసినవాడు. పరమాత్మ మన ఆత్మలోనే ఉన్నాడు. ఆయన ద్వారానే మనము మన ఈ జీవనాన్ని కొనసాగించగలుగుతున్నాము అని అనుకుంటాడు. మరి విద్యార్థులు ఉపాసన ద్వారా భగవంతుణ్ణి కనుగొంటారు. అంటే ఏంటి? ఈ పండితులందరూ విద్యార్థులకి ఏమని నేర్పిస్తారు? వారి యొక్క చక్కగా జ్ఞానబోధ చేసి, ఎవరు? ఆ పండితులు విద్యార్థులకు జ్ఞానబోధ చేసి ఆ జ్ఞానబోధలో మన మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు పండితులు వెంటనే భగవంతుడి గురించి తెలుసుకుంటారు. ఈ 2 భగవత్ కార్యాలే. 5వ శ్లోకం. యస్సాంఖ్యేహై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యపశ్యతి సపశ్యతి. ఏకాంశైఖి అంటే ఆత్మ శరీరములో ఒక భాగముగా కలిగి ఉన్న జీవుడు పరమాత్మనే హృదయములో నిలుపుకొని ఆత్మ సాక్షాత్కారము పొంది యోగుడై పిలువబడతారు. అప్పుడు అతని శరీరములోని ఆత్మ ఎంతో పరిశుద్ధముగా ఉంటుంది. పరిశుద్ధమైన ఆత్మలో భగవంతుడు ఉంటాడు. అలా నిలుపుకున్నవాడు యోగుడై పిలువబడతాడు. భౌతిక ప్రపంచంలోని ఏ వస్తువైనా పరమాత్మ సృష్టికి నిదర్శనమే అనుకున్నప్పుడు ఆ కర్మలను ఆచరిస్తూ ఈ 2 సాంఖ్యయోగము కర్మయోగము ఒకటేనే అని తెలుసుకుంటారు. 6వ శ్లోకము. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాదిగచ్చతి. ఓ అర్జున, దేహ వ్యామోహము లేకుండా సన్యాసి వలె జీవన కర్మలు ఆచరించు వారికి
భక్తియుక్త కర్మలచే ఉన్న ఋషులు పరిశుద్ధములైన వారుగా వెంటనే పరబ్రహ్మాన్ని పొందుతారు. దేహ వ్యామోహం లేకుండా ఎవరైతే సన్యాసి వలె జీవన కర్మలు చేస్తారో వారు ఋషుల్లాగా పరిశుద్ధులై పరబ్రహ్మాన్ని తొందరగా చేరతారు. 7వ శ్లోకానికి అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. పరిశుద్ధమైన హృదయము కలిగి యోగము వలె భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండువారు ఇంద్రియాలను జయిస్తారు. ప్రాణులన్నిటి మీద దయ కలిగి ఉన్నవారికి ఏ హాని జరగదు. అప్పుడు వారు కర్మబంధము జరగక దాన్నేమంటారు? కర్మబంధము అంటారు. అంటే ఏంటి? ఎవ్వరికి ఏ హాని చెయ్యలేదనుకో అందరికీ మన మీద మమకారం, ప్రేమ, గౌరవం పెరుగుతుంది. అప్పుడు వారందరూ మంచి మనము కోరుకున్నామనుకో అప్పుడు మనకి అందరూ బంధువులుగా ప్రియమైన వారుగా అనిపిస్తారు. 8వ శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యన్ శృణ్వన్ సృజన్ జిగ్రా నస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. భగవంతుడు మనకిచ్చిన సర్వేంద్రియాలచే అంటే చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, నడుచుట, నిద్రించుట, ఊపిరి పీల్చుట అన్నీ దేహము నిర్వర్తించాల్సిన పనులు అని చెప్పారు కృష్ణయ్య. 9వ శ్లోకం. ప్రలపన్ విసృజన్ గృహ్ణా ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. మానవుడు మాట్లాడుతూ శ్వాస పీలుస్తూ వదులుతూ రెప్ప మూస్తూ తెరుస్తూ ఈ విధముగా సర్వేంద్రియాలతో నిత్య కార్యాలు ఎలా చేస్తారో అలాగే ఆత్మ భక్తితో ఎప్పుడు ఈ సర్వేంద్రియాలను మనము జాగ్రత్తగా నడిపితే, భగవత్ కార్యాలకు వినియోగిస్తే వారు నిజమైన భక్తుడు. వారు ఎప్పటికీ ఎటువంటి కష్టము కలగకుండా అప్పుడు వాళ్ళు భగవత్ కార్యాలకు తన యొక్క సర్వేంద్రియాలను వినియోగిస్తే ముక్తుడవుతారు. ఇప్పుడు 10వ శ్లోకము. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. పద్మపత్రమివాంబసా. ఎవరు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరిస్తారో అతడు తామరాకుకు నీటి బిందువులు అంటని రీతిగా వారికి ఎటువంటి పాపాలు అంటవు. ఇప్పుడు 11వ శ్లోకం. కాయేన మనస బుద్ధ్యా కేవలైంద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు భౌతికమైన కోర్కెల కొరకు కాక నిత్యకర్మలు నిర్వర్తించుటకై దేహమును మనస్సును బుద్ధితోడను ఇంద్రియాలను వినియోగించుదురు. యోగులు భౌతికమైన కోరికల కొరకు కాక నిత్యకర్మల కోసమే వారు అంత ఏకాగ్రతగా అంత నిర్మలమైన మనస్సుతోటి ఉంటారు. కాబట్టే వారికి ఎప్పుడు ముక్తి లభిస్తుంది. 12వ శ్లోకము. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాస్త్రిమాప్నోతి నైష్టికీం ఆయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. భక్తి ప్రపత్తులతో స్థిరమైన భక్తి కలిగిన వారు తమ కర్మల ఫలితాన్ని భగవంతుడికి సమర్పిస్తారు. అట్లు కాక భగవంతుణ్ణి నమ్మక శ్రమ ఫలితాన్ని ఆశించేవారు మరలా బంధాలలో చిక్కుకుంటారు అని ఈ శ్లోకంకి అర్థము. 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. జీవుల యొక్క శరీరమున ఆత్మ పరమాత్మతో ఏకీభవించినప్పుడు దేహము యొక్క నవద్వారములు
తమ పని తాను చేసుకొండును. కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ మన యొక్క సర్వేంద్రియాలు, వాటన్నిటినీ మనము స్వాధీనంలో ఉంచుకొని, అంటే ఏంటి, అవి చేసే పనులు ఏదైనా మంచిగా ఉపయోగించుకుంటే అవి చక్కగా ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు దేహమనే పురానికి అధిపతి. కర్మల్ని చెయ్యమని ప్రేరేపించడు, కానీ మనమే చక్కగా భూమి మీదకు వచ్చినందుకు, మనకి జ్ఞానం ఇచ్చినందుకు, మన మానవ శరీరంలోని అవయవాలను భగవత్ కార్యాలకి, ధర్మ మార్గానికి వినియోగిస్తే మనకి మంచి జరుగుతుంది. 15వ శ్లోకం. నా దత్తే కశ్చిచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జ్ఞానమునిచ్చి భూమి మీదకు పంపిన ప్రతి జీవి చేయు పాపకర్మలకు భగవంతుడు బద్ధుడు కాడు. జీవుడు చేయు పనుల వల్ల సుఖదుఖాలను అనుభవించి అర్హతను బట్టి వారు స్వర్గమా నరకమా ఏదో ఒకటి వాళ్ళకి ప్రాప్తి కలుగుతుంది. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవని అజ్ఞానము జ్ఞానముచే నశింపబడునో అతని జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థ తత్వాన్ని పొందుతారు. 17వ శ్లోకం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టా సత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. ఎవరైతే బుద్ధిని, మనస్సుని, విశ్వాసాన్ని దేవదేవుడిపై స్థిరముగా ఉంచి వారు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వారు పునర్జన్మలేని మోక్షాన్ని పొందుతారు. ఇప్పుడు 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణుయందు సునక మాంసం వండుకొని తినువాని యందు పండితుడు సమదృష్టితో ఉండాలి అని భగవంతుడు చెప్పారు. 19వ శ్లోకం. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే స్థితాః. తస్మాత్ బ్రహ్మణితే స్థితాః. ఎవరైతే సమానత్వమైన మనస్సు కలవాడై ప్రీతి కానీ ద్వేషము కానీ చూపక సాంసారిక బంధానికి చిక్కుకొనక దైవాన్ని ఉపాసిస్తారో వారు ముక్తుడవుతాడు అని మన కృష్ణయ్య చెప్పారు. 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. అంటే వ్యామోహాలకి కోరికలకి లోనవ్వకుండా జీవుడు స్థిర బుద్ధి కలిగి ఉంటే వారు బ్రహ్మ సాక్షాత్కారానికి అర్హులవుతారు. 21వ శ్లోకం. బాహ్యస్పర్శస్వసక్తాత్మా విందత్యాత్మని యస్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్య వస్తువులపై ఆకర్షింపబడక ఆత్మ సాక్షాత్కారమును పొందిన వ్యక్తి పరబ్రహ్మ ధ్యానములో నిమగ్నుడై అపార సౌఖ్యాన్ని పొందుతారు. 22వ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. ఇంద్రియ సంపర్కము వలన కలుగు సుఖదుఖాలకు కట్టుబడక బుద్ధిమంతుడు నిగ్రహముతో నిలుస్తాడు. ఓ కౌంతేయ, తెలివిగల్లవాడు వాటికి
అంటికే వ్యామోహాలకు లోబడక ముక్తుడవుతాడు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు. 23వ శ్లోకం. శక్నోతి హైవయక్షోడుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. దేహ త్యాగమునకు ముందు ఎవరు కామక్రోధాది అరిషడ్వర్గాలను జయిస్తారో అట్టివారు యోగి అని పిలువబడతారు. 24వ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. యోంత సుఖోంతరారామః తదాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఎవరైతే ఆత్మశుద్ధి చేసుకొని సౌఖ్యమును ఉత్సాహమును సంతోషమును కలిగి ఉంటారో అతడే నిజమైన యోగి శ్రేష్ఠుడు. ఓ అర్జున, అతడి మనస్సు శుద్ధి కలిగి బ్రహ్మత్వము పొందుతాడు అని కృష్ణయ్య ఎంత చక్కగా వివరం చెప్పారు. 25వ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణకల్మషాః చిన్నద్వైదాయతాత్మానః సర్వభూతాహితే రతాః. ఎవరైతే సర్వజీవుల సంక్షేమము గురించి ఉత్సాహముతో పని చేయుచుంటారో, అలా చేస్తారో వారు సర్వ పాపరహితులు. ఎవరైతే ఎదుటి మనిషికి కష్టము కలగకుండా మంచి కార్యాలు చేస్తూ ఉంటారో వారు సర్వపాపరహితులు. అంతేకాక వారు భగవద్భక్తులుగా బ్రహ్మమునందు ముక్తి పొందుతారు. బ్రహ్మ మనల్ని సృష్టించాడు కదా, సృష్టించినప్పుడు మనకి జ్ఞానాన్ని కూడా ఇస్తారు. ఆ జ్ఞానము వృద్ధి పొంది వయసు పెరిగే కొద్దికి జ్ఞానం వృద్ధి పొందుతుంది. అందువల్ల అధర్మం వైపు నడవకుండా ధర్మం వైపు నడుస్తూ మనకెన్ని కష్టాలు వచ్చినా భగవంతుడా భగవంతుడా అని ప్రాధేయపడుతూ మనము చేసే పనులలో చక్కని సత్యం ఉంటే భగవంతుడు మనల్ని చల్లగా కాపాడతాడు అని ధైర్యం చెప్పారు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ. 26వ శ్లోకం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కోరికల యందు వ్యామోహము లేక కోపమును విడిచి మనస్సు నిర్మలముగా ఉండి ఆత్మయందు భగవంతుణ్ణి నిలిపితే ముక్తులవుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పారు. 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యన్ చక్షుసైవాంతరే భ్రువోః ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణో. ప్రాణాయామము ద్వారా శ్వాస నిశ్వాసలు కన్నుల మధ్య యోగము అన్నీ ఏకాగ్రతతో నిలబడితే యోగము ద్వారా ఆసనాల వంటివి మనసుని బుద్ధిని నిగ్రహిస్తాయి. ప్రాణాయామం ద్వారా శ్వాస నిశ్వాసలు చక్కగా ఏకాగ్రత కుదిరితే కన్నుల మధ్య యోగము ద్వారా భగవంతుణ్ణి చూస్తే ఆసనము వంటిది వేసుకొని మనస్సును నిగ్రహం చేసుకుంటే బుద్ధిని కూడా మనము స్వాధీనము చేసుకుంటే అంటే ఎటు మనసు పరిగెత్తకుండా బుద్ధి మంచి భావాన్ని తప్పకుండా ఉంటే వారికి ఏకాగ్రత నిలబడుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్పారు. 28వ శ్లోకం. ఏతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. ఎవరు ఇంద్రియాలను జయించి ప్రాణాపాన వాయువుల్ని నిగ్రహముతో నడిపి మనస్సుని బుద్ధిని స్వాధీనము చేసుకొని మోక్షాసక్తుడై ఉంటాడో అతడే ముక్తి పొందుతారు అని కృష్ణయ్య చెప్పారు.
29వ శ్లోకం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతే. సకల యజ్ఞ తప ఫలములు పొందేవారికి సకల ప్రపంచ నియామకుడైన నన్ను గ్రహించు మహనీయులు మోక్షము పొందుతారు అని మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఎవరైతే ఈ ప్రపంచం మొత్తము భగవంతుణ్ణి గురించి తెలుసుకొని, అంటే ఏంటి, మనసులో పరమాత్మ ఉన్నాడని బుద్ధిని మనసుని ఏకాగ్రతగా భగవంతుడి మీద ధ్యానం చేసుకుంటూ, స్వామి మమ్మల్ని నీవే నడిపించు అని నిశ్చలమైన మనస్సుతోటి భగవంతుణ్ణి ప్రాధేయపడితే మనకి బుద్ధి చక్కగా సన్మార్గంలో వెళ్తూ వారికి మోక్షము రావటానికి భగవంతుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది 5వ అధ్యాయము సంపూర్ణం.